నమస్తే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ చేరుకున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కాసేపట్లో ఆయన పరామర్శించబోతున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోబోతున్నారు కేసీఆర్. అనంతరం సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న ఉదయం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. హన్మకొండలోని నివాసంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకున్నారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లోని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సబితాయింద్రారెడ్డి, మాజీ మంత్రులు తలసాని ప్రశాంత్ రెడ్డి, వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా యశోద హాస్పిటల్ కూడా చేరుకున్నారు. ఉదయం నుంచే ఇప్పటివరకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు కూడా ఆరాధిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత మాత్రం యశోద హాస్పిటల్ కు వస్తారని చెప్పేసి కూడా ముందుగా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా యశోద హాస్పిటల్ కూడా చేరుకున్నారు. కాసేపట్లోనే కేసీఆర్ యశోద హాస్పిటల్ కూడా చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత వైద్యులను అడిగి మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరాధీస్తున్నారని చెప్పొచ్చు. నిన్న ఉదయం పెద్ది సుదర్శన్ రెడ్డి హన్మకొండలో తన నివాసంలో గుండెపోటు వచ్చిన సందర్భంలో మాత్రం హన్మకొండలో హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రతినిత్యం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరాధిస్తున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, అదేవిధంగా హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు కూడా కాల్ చేస్తూ ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరాధిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా సూచించడంతో హన్మకొండలోని రవీణ హాస్పిటల్ నుంచి కూడా సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కూడా తరలించారు. యశోద హాస్పిటల్లో నిన్న నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. వాళ్ళ ఉదయం నుంచి కూడా కొంత విషమంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో మాత్రం కేసీఆర్ ఇప్పటివరకు 20 ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరారు కాబట్టి కాసేపట్లోనే యశోద హాస్పిటల్ కూడా చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా కేసీఆర్ ఓదార్చబోతున్నారు. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కూడా పైన కూడా డాక్టర్లను అడిగి కూడా తెలుసుకోబోతున్నారని చెప్పొచ్చు. నిన్న హన్మకొండ నుంచి తీసుకొచ్చే తర్వాత మాత్రం ఆ తర్వాత పోలీసులు ఇప్పటివరకే ఒక పక్క పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినంత వరకు మాత్రం ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్ ఆరాధిస్తున్నారు కాబట్టి కాసేపట్లోనే డాక్టర్లతో కూడా మాట్లాడిన తర్వాత ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోబోతున్నారని చెప్పొచ్చు. కొంతవరకు విషమంగా ఉందని చెప్పేసి కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో మాత్రం ఒక హెల్త్ బులెటిన్ కూడా కాసేపట్లో ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. హెల్త్ బులెటిన్ కి సంబంధించిన దానిపైన కూడా హెల్త్ బులెటిన్ లో మాత్రం ఎలాంటి అంశాలు కూడా తెలుపబోతున్నారు. ఆరోగ్యం మాత్రం కొంచెం సహకరిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుస్తున్న నేపథ్యంలో మాత్రం కాసేపట్లోనే యశోద డాక్టర్లు మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఒక హెల్త్ బులెటిన్ మాత్రం కాసేపట్లో ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే కేసీఆర్ అయితే యశోద హాస్పిటల్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చబోతున్నారు. అదేవిధంగా డాక్టర్లను అడిగి మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరా తీయబోతున్నారని చెప్పొచ్చు. అయితే ప్రవీణ్, మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ యశోద హాస్పిటల్కి చేరుకోబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు అని చెప్తున్నారు. మరి అయితే అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అయితే కాస్త విషమంగానే ఉన్నట్లు మరి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఇంకా డాక్టర్స్ హెల్త్ బులెటిన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే అక్కడి నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్కి ఆయన్ని చేర్పించి ఇప్పటికైతే ఎన్ని గంటల సమయం అవుతోంది? అప్పటి నుంచి కూడా డాక్టర్స్ ఏ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ప్రాణాన్ని నిలబెట్టేందుకు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా ప్రవీణ్? ఇప్పటికైతే అమ్మని హాస్పిటల్ కు సంబంధించి కూడా వైద్యులను కూడా హైదరాబాద్ కు రప్పించినట్టు కూడా తెలుస్తుంది. వైద్య పర్యవేక్షణ ఆధ్వర్యంలో మాత్రం ఇంకా ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. మొదటి అంటే నేను ఉదయం పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే తన నివాసంలో కూడా కుప్పకూలిపోయారో, కుప్పకూలిన తర్వాత వరంగల్ హన్మకొండలో కూడా సిపిఆర్ చేయడం, దాదాపు 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత మాత్రం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పేసి కూడా ఒక సమాచారం కూడా
అందిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు పెద్దరెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన మాత్రం సహకరిస్తుంది అంటూ కూడా ఒక పక్క అయితే తెలుస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఇవాళ ఉదయం నుంచి మాత్రం కొంత వరకు విషమంగా ఉందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఢిల్లీకి వెళ్లాల్సిన షెడ్యూల్ కూడా ఇప్పటివరకు క్యాన్సిల్ అయితే కూడా సమాచారం ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి, తలసాని, వారితో పాటుగా ప్రశాంత్ రెడ్డి, వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యశోద హాస్పిటల్ కూడా చేరుకున్నారు. యశోద హాస్పిటల్లోనే ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కూడా ఆరా తీస్తున్నారు. నిన్న నుంచి కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరా తీస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే కాసేపట్లోనే యశోద హాస్పిటల్ కూడా చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మాత్రం డాక్టర్లని కూడా ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరా తీస్తున్న సందర్భం నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా మెరుగైన వైద్యం అందించాలి, అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రప్పించాలి అనే విధంగా కూడా సూచనలు చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడిన ప్రతిసారి కూడా ఏదైతే ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన దానిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ సూచించారని చెప్పి సమాచారం. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి పైన కూడా కేసీఆర్ కి సమాచారం ఇస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కల్పించింది. తాజాగా కూడా కేసీఆర్ అయితే వారి కాసేపట్లో కూడా యశోద హాస్పిటల్ కూడా చేరుకోబోతున్నారు. కాబట్టి యశోద హాస్పిటల్ కి చేరుకున్న తర్వాత మాత్రం వైద్యుల నుంచి ఆరా తీయబోతున్నారు. ఇప్పటివరకు ఏదైతే హెల్త్ కు సంబంధించిన మాత్రం ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అనే దానిపైన కూడా వైద్యుల నుంచి కూడా అడిగి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు కూడా ఓదార్చబోతున్నారు. ఓదార్చిన తర్వాత మొత్తం రెడ్డికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన కూడా డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసే సమయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ట్రీట్మెంట్ అందించాము, ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తామన్న దానిపైన కూడా వైద్యులు స్పష్టం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంచనా అయితే ప్రవీణ్, మరి పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఒక వరదలా వస్తూనే ఉన్నారు. మరి ఇంతవరకు చూసుకుంటే మనకు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అలాగే మీరు అన్నట్టు తలసాని కావచ్చు, చాలా మంది ముఖ్య నేతలు అంతా చేరుకుంటూనే ఉన్నారు. మరి కార్యకర్తల అభిమానులకి అయితే ఇంకా మనకు వాళ్ళని లెక్క పెట్టాల్సిన అవసరం లేనంతగా అక్కడికి చేరుకుంటున్నారు. ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్య నేతలంతా, మరి బీఆర్ఎస్కి చెందిన ముఖ్య నేతలంతా కేసీఆర్ అక్కడికి చేరుకునేంత వరకు అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఎవరెవరు అక్కడ యశోద హాస్పిటల్లో ఉన్నారు ప్రవీణ్? ఇవాళ ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. అదే సమయంలో మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు, వారితో పాటుగా సత్యనారాయణ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్ల రాజేశ్వర రెడ్డి, అదేవిధంగా కోరుట్లకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డాక్టర్ కాబట్టి అక్కడే ఉండి కూడా వైద్యానికి సంబంధించిన మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందనే దానిపై కూడా ప్రతినిత్యం కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు మాత్రం ఇప్పటివరకే సంజయ్ కూడా అక్కడే ఉండి మాత్రం ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఎప్పటికప్పుడు కూడా ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ ఇప్పటివరకు యశోద హాస్పిటల్ వద్ద కూడా చేరుకున్నారు. హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్ కు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారో హెల్త్ సహకరిస్తుందా లేదన్న దానిపై కూడా ప్రతినిత్యం కూడా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు అయితే యశోద హాస్పిటల్ కి ఇప్పటివరకు చేరుకున్నారు. అదేవిధంగా నర్సంపేటకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇప్పటివరకే ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్దరెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఒక్కొక్క సందర్భంలో మాత్రం ఒక్కొక్క విధంగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తొందరగా కోలుకోవాలని చెప్పేసి కూడా ప్రత్యేక పూజలు మాత్రం కార్యకర్తలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా సోషల్ మీడియా వేదిక కూడా పెద్దరెడ్డి కోలుకోవాలి అంటూ కూడా సోషల్ మీడియా పోస్టులు కూడా పెడుతున్నారు. కాకపోతే కేసీఆర్ అయితే యశోద హాస్పిటల్ కి చేరుకోబోతున్నారు. కాబట్టి చేరుకున్న తర్వాత మాత్రం డాక్టర్లతో మాట్లాడిన తర్వాత మాత్రం ఆరోగ్య పరిస్థితి పైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. హెల్త్ బులెటిన్ కు సంబంధించినంత వరకు మాత్రం హెల్త్ బులెటిన్ లో మాత్రం ఆరోగ్య పరిస్థితికి సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఎలాంటి ట్రీట్మెంట్ అందించారో హెల్త్ సహకరిస్తుందా లేదన్న దానిపై కూడా వైద్యులు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్.